నా పేరు డాక్టర్ ఆర్ నాగరాజు. ప్రాంతీయ పశు వైద్యశాల డోన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా స్టాఫ్కు అంటే డాక్టర్స్కు, పారా స్టాఫ్కు, ఏహెచ్ఏలకు, గోపాల మిత్రులకు ఈరోజు మాసపు సమావేశ మీటింగు చేపట్టడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని అమౌంట్ వస్తుందంటే ఆ అమౌంట్ రావాలంటే 250 కోట్లు స్టేట్కి రావడం జరిగింది. దాంట్లో మనము ఆ 250 కోట్లు రావాలంటే ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా కృత్రిమ గర్భధారణ, పశువులకు కృత్రిమ గర్భధారణ చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా లింగ నిర్ధారిత వీర్యం అంటే మనకు పేదలు పుట్టే సెమన్ అనేది వచ్చింది కాబట్టి ఆ యొక్క టార్గెట్ కూడా అచీవ్ కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గాలికుంటు నివారణ టీకాలు అది కూడా టార్గెట్ ప్రకారం చేస్తేనే మనకు 100% చేస్తేనే ఆ యొక్క అసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఈ మీటింగ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు సెప్టెంబర్ లోపల ఈ యొక్క కార్యక్రమానికి లక్ష్యాలను నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తేనే ఈ యొక్క మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమౌంట్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మొత్తము ఇవి అచీవ్ కావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ గ్రామాలలో పాడి పశువులు ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని కట్టకుండా ఉన్నాయి, దానిలో కట్టించే ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకొని దాని ప్రకారం చేయాలి. అదేవిధంగా పశువులను కట్టే శాతం కూడా 40% అబౌవ్ వస్తేనే మనకు పశువులు కట్టే విధానంలో వస్తేనే మనకు అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇవన్నీ చేస్తేనే మనకు ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొత్తగా మహిళా డైరీలు కూడా ఏర్పాటు చేసేది దీంట్లో టార్గెట్ 1 లక్షం ఉంది. మహిళా డైరీలకు సంబంధించినది గ్రామాలలో కొన్ని పాలకు సరిగా రేట్ రాకుండా ఉంటుంది పాలు పోస్తే. కాబట్టి దానికోసమని గవర్నమెంట్ స్పెషల్గా ఈ యొక్క మహిళా డైరీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహిళా డైరీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు అంటే వెన్న శాతాన్ని ఎస్టిమేట్ చేసే మిషన్ను, తర్వాత కంప్యూటర్ను, తర్వాత ఇవన్నీ ఒక 11 నుంచి 15కు తగ్గకుండా మహిళలు డైరీస్ ఏర్పాటు చేసుకుంటే దాని ప్రకారం అంటే పాలు సేకరించిన పాలను దానికి మనకు డైరీకి పోస్తే ఆస్కారం ఉంటుంది. దాన్ని కూడా అకౌంట్ చేసి వాళ్ళకు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని మనకు అన్నిటికీ సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది.